మనమైతే ఇప్పుడు బీరకాయ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఒక అర కేజీ బీరకాయలు తీసుకొని తొక్క చెక్కేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులోని తాలింపు దినుసులు వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలానే కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తొక్క తీసేసి దంచుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయలోంచి వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇలా వాటర్ వస్తున్నప్పుడు మనం ఇందులోని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. బీరకాయ కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువగానే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఎగిరిపోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. అంతే, ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.